ఇదిగోండి ఇండో నేపాల్ బార్డర్. మన ఇండియా బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేపాల్ నేను ఇప్పుడు నేపాల్లో ఉన్నానండి. ఇది నాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఇప్పుడే నేపాల్ పిల్లలు ఇద్దరు వచ్చి బాయ్ నువ్వు బ్లాగింగ్ చేస్తావు అని అడిగారు. మన ఛానల్ నేమ్ అడిగైతే రాయించుకొని తీసుకెళ్లారు. హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్, నా ఛానల్కి స్వాగతం. ఇంతకీ నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను వచ్చేసి మన భారతదేశానికి పక్క దేశమైన నేపాల్లో ఉన్నాను. ఇది నా మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. సో మరి ఇక్కడికి నేను ఎలా వచ్చా అది తెలియాలంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి. ఎక్కడికి అనుకుంటున్నారు? భారతదేశంలోని ఢిల్లీ నుంచి మొదలెడదాం. ఓకేనా, పదండి. ఇంకా ఢిల్లీలో ఉన్న నోయిడా నుంచి గోరఖ్పూర్కి నేనైతే బస్సు ఒకటి బుక్ చేసుకున్నానండి. నాకు వచ్చేసి 800 రూపీస్ పడింది అనమాట. సో మనమైతే నేపాల్కి బై రోడ్ అయితే బార్డర్ క్రాస్ చేయబోతున్నాం. సో ఇంకా మనం బస్సు ఎక్కేసి వెళ్ళిపోదాం పడండి. ఇక లోపలైతే ఈ విధంగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. మొత్తం బీహార్ వాళ్ళే. ఫస్ట్ టైం అనమాట బీహార్కి బస్ ఎక్స్పీరియన్స్ గోరఖ్పూర్కి. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. పేరుకేమో ఏసీ బస్సు, కానీ ఏసీ మాత్రం రావట్లేదు. అలా వెళ్తూ ఉంటే ఇప్పుడే తినడానికి అయితే ఆపారండి డిన్నర్కి. ఇది ట్రావెల్స్ బస్సు లేక లోకల్ బస్సు నాకు అర్థం కావట్లేదండి. మొత్తం ఆర్టీసీ బస్సులు ఎక్కించినట్టు ఎక్కిచ్చేసాడు. ఇదిగోండి బస్సులోంచి వ్యూ అయితే ఇలా ఉంది, ఒకసారి చూసేయండి. ఇకపోతే మనకైతే లైట్లు అయితే ఆపేశారు, కానీ నాకేమో భయంగా ఉంది. నా బ్యాగ్ వెనకాల ఉంది, అసలే బీహార్ వాళ్ళు కదా. ఫైనల్లీ బస్సు అయితే దిగేసా. నేనైతే నరకం చూసా. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం అయితే గోరఖ్పూర్లో ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడే ఇదిగోండి ఆటో అయితే మాట్లాడేసుకున్నా. సవారీ మీద వెళ్దాం, అంటే సవారీ అంటే ఇక్కడ అందరితో కలిసి వెళ్దామని. 50 రూపాయలు అంట. సో బెస్ట్ అనిపించింది. ఇంక ఎక్కేసి వెళ్ళిపోతున్నాం స్టేషన్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ గోరఖ్నాథ్ మందిర్ ఒకటి ఉంది, అది చూసుకుందాం. మనం బుక్ చేసుకునేటప్పుడు డ్రాపింగ్ పాయింట్ గోరఖ్పూర్ బస్ స్టాండ్ అని ఇచ్చాడు. అంటే నేను వెళ్ళిద్దిలే అనుకున్నా లోపలికి, కానీ ఇప్పుడేమో ఇదిగో చూస్తున్నారుగా మొత్తం హైవే, గోరఖ్పూర్ బైపాస్ హైవే ఇది. ఇక్కడ ఆపేసాడు. ఇక్కడ నుండి ఇంకా 9 కిలోమీటర్లు అయితే ఉంది మనకి. సో ఇంకేం చేస్తాం, ఆటో వాళ్ళు ఒక్కొక్కడు 300 400 అడుగుతున్నారు డైరెక్ట్గా తీసుకెళ్తాను. ఇక్కడ పెద్ద జనాలు కూడా లేదు. సో ఏదో ఇంకా మనకైతే దొరికిందిగా, వెళ్ళిపోదాం. ఈ దుంపల్లాగా రైల్వే స్టేషన్కి తీసుకురానరా అంటే ఆటో మార్చి ఈ ఆటో మార్చి అయితే తీసుకొచ్చారు. ఇవ్వండి మనం అయితే ఇప్పుడే కనబడుతుంది కదా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్. ఎందుకు ఇక్కడికంటే మనకి ఇక్కడే బస్సులు అయితే దొరుకుతాయండి సోనాలి బోర్డర్కి వెళ్ళడానికి. ముందు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ గోకర్నాథ్ మందిర్ అని ఫేమస్ అంట గోరఖ్పూర్ మొత్తానికి. అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అప్పుడు మళ్ళీ వచ్చి ఇది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి బస్సు ఎక్కేసి మనం సోనాలి బోర్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి బోర్డర్ని అయితే క్రాస్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడే ఫ్రెష్ అప్ కూడా అయిపోయా. 50 రూపాయలు చీప్. మొత్తం అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఏం చేస్తాం మరి, బడ్జెట్ అన్నీ ఇంతే. మళ్ళీ రూమ్ డార్మిటరీలు ఇవ్వంటే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది అనమాట. అసలే మనకి ఇక్కడ సేవ్ చేసే ప్రతి రూపాయి నేపాల్లో పనికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లగేజ్ ఉంది కదండి, దీన్ని క్లాక్ రూమ్స్ ఏమైనా ఉంటే తక్కువలో పెట్టేసి ఆ గోకర్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం. ఓకేనా, చూద్దాం. ముందు బ్యాగ్ పెట్టేసి టిఫిన్ చేయాలి. రాత్రి కూడా ఏం సరిగ్గా తినలేదు. ఏదో అక్కడెక్కడో ఆపితే ఒక పఫ్ అయితే తిన్నా. ఫుల్గా ఆకలి అవుతుంది అనమాట. స్టేషన్లోకి వచ్చా. ఇక్కడే క్లాక్ రూమ్ ఉందన్నమాట. నా లగేజ్ అయితే అందులో పెట్టేశానండి. 24 గంటలకి 15 రూపాయలు అంట. సూపర్ కదా. అదే బయట పడితే ఎంతో తెలుసా, కనీసం 100-150 రూపాయలు తీసుకుంటారు. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ తినేద్దాం. ఓకేనా, చూద్దాం ఎక్కడ ఉంటాయో. ఇదంతా గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ అండి. ఇంటికి రాగానే బోల్డ్ షాపులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు అక్కడ కనపడుతుంది చూడండి బస్సు. ఆ బస్సే అండి, సోనాలి బోర్డర్కి వెళ్ళే బస్సు. తర్వాత మనం అక్కడే ఎక్కాల్సింది. మంచిగా చీప్లో తక్కువలో దొరికే షాప్లో చూసి, చిన్నగా ఉండే షాప్లో చూసి దూరిపోదాం. పొద్దున్నే బిర్యానీ అంట. 8:30 అవుతుంటాయి, అప్పుడే బిర్యానీ. ఇదిగోండి మన కోసం ఒక బండి ఉంది, ఇక్కడికి వెళ్ళిపోదాం మనం. ఇవ్వండి, ఇక్కడ చోలే భటూరి ఉందంట.
ఒక ప్లేట్ అయితే చెప్పేసా 40 రూపీస్ అంట. కూర్చోడానికి కూడా బాగానే ఉంది. ఇంకెంతకంటే ఏం కావాలండి, తినేద్దాం. ఇంక ఇప్పుడు మనం తినేసి ఏదన్నా చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉందో. నేనైతే చూడాల. దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం, దూరం అయితే ఆటో ఎక్కి గోకర్ణనాథ్ మందిర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మనం ఇప్పుడు పెట్టేసిన బ్యాగ్ని అయితే తీసుకొని, ఇప్పుడు చూపించాను కదండి బస్సు, అక్కడే బస్సులు ఉంటాయి అన్నమాట. సో ఇంకా బస్సు ఎక్కేసి మనం సోనాలి బోర్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నుండి బార్డర్ క్రాస్ చేసి చూద్దాం. బార్డర్ క్రాస్ చేసిన తర్వాత చెప్తా ఏంటనేది నెక్స్ట్ ప్లాన్. ఓకేనా? మన టిఫిన్ అయితే వచ్చేసింది. 2 పూరి ఇచ్చాడు. ఇదిగండి చోలే భటూరే కర్రీ. ఇదేదో ఇక్కడ అచార్ అంటారు, కొంచెం ఉల్లిపాయలు. కాలిపోతుంది. కలర్ బాగానే ఉంది. ఇంకెంతకంటే బెటర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. తినేసి వెళ్ళిపోదండి. ఇప్పుడే టిఫిన్ అయితే చేసేయండి. ఇక్కడ నుండి గోకర్ణనాథ్ మందిర్ అంట 3.5 కిలోమీటర్స్ ఉందంట. మనం ఏం చేద్దాం అంటే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు కూడా ఈ గోరఖ్పూర్ సిటీ చూసినట్టు ఉంటుంది కదా. వచ్చేటప్పుడు వీలుంటే ఆటోకి వద్దాం. ఆటో అడిగితే కనీసం 20-30 అడుగుతాడు. దాని బదులు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు కూడా చూసినట్టు ఉంటుంది. ఓకేనా? ఎలాగో ఇంక మనం చేసేది ఏం లేదు కదా, ఒక్క మందిరే కదా. సో ఇంక వెళ్ళిపోదాం. వెళ్ళేదారిలో మీకు ఎలా ఉన్నాయనేవి చూపిస్తూ ఉంటా, చూసేయండి. ఓకే? అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుంచి ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్ ఉంటుంది. అక్కడ నుండి ఆ రైట్ అండి, ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ రైట్ సైడ్కి వెళ్ళాలి. ముందుకు వస్తే ఇది ఇంకోటి గేట్ నెంబర్ 7 అంట రైల్వే స్టేషన్లో. గోకర్ణనాథ్ మందిర్ ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. మనం తర్వాత వెళ్ళబోయే సోనాలి బోర్డర్ ఏమో ఇంకా 94 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం గోరఖ్పూర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. గోరఖ్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది మేజర్ సిటీ అనమాట. అంటే ఒక పెద్ద సిటీ అనమాట. ఇక్కడ నుండి రైల్వే కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుందండి. అలాగే చీప్ ట్రావెల్ కనెక్టివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇక్కడ నుండి మీరు నేపాల్ వెళ్ళాలనుకున్నా, అలాగే ఈ పక్కనే ఉన్న బీహార్, సిక్కిము, డార్జిలింగ్, అంతెందుకు అయోధ్య, వారణాసి కూడా ఇక్కడ నుండి మీరు చీప్గా అయితే ట్రావెల్ చేయొచ్చు. సో బడ్జెట్లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ గోరఖ్పూర్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు సరే, కనెక్టివిటీ మంచిగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలనుకున్నా. అండ్ ఇంకోటి పోతే రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుందండి. ఇండియాలో వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ప్లాట్ఫామ్స్ కలిగిన స్టేషన్ అనమాట ఇది. ఇక మీరు చూసుకుంటే ఆ స్టేషన్లో అన్నీ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి. ప్రతి ఒక్కటి డార్మిటరీస్, క్లాక్ రూమ్స్, వెయిటింగ్ హాల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇలా గోరఖ్పూర్లో స్టే కూడా చాలా చీప్గా దొరికేస్తుందండి. 200 నుంచి 1000 రూపాయల మధ్యలో మీకు ధర్మశాలలు, సత్రాలు, అలాగే డార్మిటరీస్, లాడ్జ్లు అయితే దొరికేస్తాయి. ట్రాన్స్పోర్ట్ వచ్చి ఎక్కువగా ఆటోలు, ఈ రిక్షాలు అయితే ఇక్కడ వాడుతూ ఉంటారండి. అవే ఇక్కడ గోరఖ్పూర్లో ఫేమస్ ప్లేసెస్ వచ్చేసండి గోకర్ణనాథ్ టెంపుల్ ఇప్పుడు మనం వెళ్ళేది, అలాగే రైల్వే మ్యూజియం ఒకటి, అలాగే రామ్గర్ కల్ లేక్ అని ఒకటి ఉంటుందండి. ఇవి ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ జనాలు ఎక్కువగా చాట్, సమోసా, లస్సీ, కచోరీ, సబ్జీ, జిలేబీ లాంటివి అయితే ఎక్కువగా తింటూ ఉంటారు. అవే ఇక్కడ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కూడా. ఇక్కడ నుండి ఇంకా ఒక 1 కిలోమీటర్ అయితే ఉందంట. ఈ వంతెన పైన నడవడానికి ఇలా ఫుట్పాత్ కూడా ఉంది. లేదంటే ఆ కింద నడిస్తే ఈ వెహికల్స్ అన్నీ ఫాస్ట్గా వస్తూ ఉంటాయి, ఇబ్బంది అయిపోద్ది. ఇదిగోండి ఇంకా ఇది బ్రిడ్జ్. దీని కిందేమో పట్టాలు. అమ్మో, ఇటు సైడ్ ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి. చూడండి, ఇంత ఎండ ఉంటే నడవడం కష్టమే. 1 కిలోమీటర్ అన్నాను ఇందాక. ఈ బ్రిడ్జే ఉందిగా 1 కిలోమీటరు. మరి కిందకు వచ్చినా ఇంకా రాలా. బ్రిడ్జ్ కూడా అయిపోవచ్చింది చూడండి. కూడా ఎండింగ్ వచ్చేసింది. టెంపుల్ అయితే మరి ఇక్కడ ఎక్కడ కనిపించట్లే. ఇంకా సిటీ కార్ట్ అంట, స్టైల్ బజార్ అంట. ఇక్కడ మాల్ అన్నీ మరీ అంత పెద్దగా లేవు.
ఇక అక్కడ కనపడుతుంది చూడండి, అదే టెంపుల్ అనుకుంటా. ఇక అదే అయి ఉంటుంది లేండి. 300 మీటర్లు అంటే అదేగా. అయితే మీరు ఈ గోరఖ్పూర్ ఊరిని అలాగే దాని గురించి నా విషయాలు చూసి తెలుసుకున్నారు కదా. ఇంక ఇప్పుడు గోకర్ణనాథ్ మందిర్ గురించి తెలుసుకుందాం పదండి. లోపల ఎలా ఉందో చూసేద్దాం. హనుమంతుడి టెంపుల్. గోరఖ్నాథ్ మందిర్కి ఎంట్రన్స్ అనమాట. ఇటు నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే చెక్కింగ్ చేస్తారు లోపలికి వచ్చాక. లోపల అయితే ఇంక ఇలా ఉంటుంది. ఆ టెంపుల్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగండి, ఫైనల్గా గోకర్ణనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదే లోపలికైతే అక్కడ నుండి వెళ్ళాలన్నమాట. ఇది టెంపుల్. అక్కడేమో చెక్కింగ్ చేస్తారు, అది జెంట్స్కి, ఆ పక్కనే లేడీస్కి కూడా ఉంటుంది. యాక్చువల్లీ నేను తీసాను కానీ వాళ్ళు డిలీట్ చేయమన్నారు. మీరు లోపలికి వెళ్ళి తీసుకోండి, మీరు వీడియో లోపలికి వెళ్ళి తీసుకోండి. ఇక్కడ ఎవరన్నా ఈ వీడియో మీరు యూట్యూబ్లో పెడితే ఎవరన్నా చూస్తే నాకు ఈ చెక్కింగ్ల గురించి తెలుసుకుంటే ఇబ్బంది అవుతాయి కదా అంటే నేను ఆ వీడియోని అయితే డిలీట్ చేస్తాను. సో ఎందుకులే అని. టెంపుల్ని అయితే చూశారు కదా, ఇదే టెంపుల్. ఇంకా అవన్నీ అయితే ఇక్కడ ఇడుస్తున్నారు, ఇంకా మనం కూడా ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడైతే ఇంకా లోపల చాలా టెంపుల్సే ఉన్నాయి. ఒక్కొక్కటి మొత్తం చూద్దాం. ముందైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి. ఇదిగోండి, ఇంకా లోపల ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడే నేను దర్శనం అయితే చేసేసుకున్నా అండి. లోపలైతే వీడియో అలో లేదు, కానీ అందుకే మీకు బయట నుండే చూపించేసాక దర్శనం చేయించేసా. ఇప్పుడు ఇంక ఇక్కడ ఉన్న ఈ మిగతా గుళ్ళు ఉన్నాయి కదా, ఒకసారి వాటిని కూడా చూపిస్తా, చూసేయండి. చేసుకుని ఇలా బయటకు వచ్చాక ఎందరో ఋషులు మహర్షుల విగ్రహాలు అయితే ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా. చూశారు కదండి టెంపుల్ అయితే అది. ఇప్పుడు టెంపుల్ చరిత్ర గురించి తెలుసుకుందాం. యోగుల పవిత్ర స్థలం, ఎన్నో రహస్యాలు, ఎన్నో విశేషాలతో ప్రసిద్ధి చెందిన గోరఖ్నాథ్ ఆలయానికి మీకు స్వాగతం. గోరఖ్నాథ్ ఆలయం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నగరంలో ఉన్న చాలా ప్రసిద్ధి హిందూ దేవాలయం. ఈ ఆలయం నాథ్ సంప్రదాయానికి చెందిన మహాయోగి గురు గోరఖ్నాథ్ గారికి అంకితం చేయబడింది. అసలు ఈ గోరఖ్నాథ్ ఎవరు? గురు గోరఖ్నాథ్ 11వ 12వ శతాబ్దంలో జీవించిన గొప్ప యోగి మరియు ఆధ్యాత్మిక గురువు. ఆయన హఠయోగాన్ని ప్రజల్లో విస్తరించారంట. గురు గోరఖ్నాథ్ గారి పేరు మీదుగానే గోరఖ్పూర్ అనే పేరు వచ్చిందని చెప్తారు. అలాగే ఈ ఆలయం వేల సంవత్సరాల పాతదిగా భావిస్తారు. మొదట చిన్న ఆశ్రమంగా ప్రారంభమై తర్వాత పెద్ద ఆలయంగా అభివృద్ధి చెందిందని అంటారు. అనేక ముస్లిం దాడులు జరగటం వల్ల ఇక్కడ భద్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో దాడులు జరిగినప్పటికీ మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారన్నమాట. ఇక్కడ అఖండ ధుని అనే పవిత్ర అగ్ని ఎప్పటికీ వెలుగుతూ ఉంటుందంట. ఇది గురు గోరఖ్నాథ్ కాలం నుంచే వెలుగుతుందని నమ్మకం. సో ఇంకా అది ఎందరో ఋషుల్ని మహర్షుల్ని అయితే దర్శనం చేసుకున్నారు కదండి. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. టెంపుల్ అయితే చాలా పెద్దదండి, చూస్తున్నారు కదా. మంచిగా చెట్లు. ఈ ఆలయంలో గోరఖ్నాథ్ విగ్రహం, శివాలయం మరియు అనేక దేవతల ఆలయాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ శివుడు ఓన్లీ విగ్రహ రూపంలో మాత్రమే ఉంటాడు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సమయంలో ఇక్కడ భారీ జాతరే జరుగుతుందంట. భక్తులు లక్షల్లో వస్తారంట ఇక్కడికి దర్శించుకోవడానికి. సో మరి అలాంటి ఈ ఆలయ దృశ్యాలని మీరు కూడా ఒకసారి మనసారా ఆస్వాదించండి.
ఇదిగోండి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇందులో ఏం బోటింగ్ చేస్తాం ఏమో. అదండి ఇంకా అంత అద్భుతమైన టెంపుల్ అయితే మీకు చూపించేసా. సో మీరు ఏం చేయొద్దు, నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చేద్దాం మరి, వెళ్ళిపోదామా ఇంకా. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందండి. ఇప్పుడు ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుండి బ్యాగ్ తీసుకొని మనమైతే సోనాలికి వెళ్ళడానికి, ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కేద్దాం. ఓకే, నేను ఇప్పుడే స్టేషన్లోంచి నా బ్యాగ్ని అయితే తెచ్చేసుకున్నాను అండి. ఇప్పుడు ఇక్కడే బయట పొద్దున్న మీకు చూపించిన దగ్గరికి అయితే వెళ్ళి ఆ బస్సు ఉందో లేదు చూసి బస్సు ఎక్కేద్దాం. ఓకేనా. ఏంటి వీడు సడన్గా కార్లో ఎంట్రీ ఇచ్చాడని చూస్తున్నారా? ఏం లేదండి, నేను బస్సు కోసం వెళ్తుంటే దారిలో క్యాబ్ డ్రైవర్ ఆపి, భయ్యా మీరు సోనాలియే కదా, దాన్ని క్యాబ్లో వెళ్దాం 400 అన్నాడు. నేను బడ్జెట్ ట్రావెల్ భయ్యా అంతా నేను పెట్టలేను, నేను బస్సుకి వెళ్ళిపోతా అంటే, కాదులేదు సరే మరి ఎంత ఇస్తారు మీరు అని అడిగాడు. నేను 200 250 కంటే ఇవ్వలేనంటే, సరే నాకు అర్జెన్సీ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి, 250 ఇచ్చి ఎక్కేయండి అన్నాడు. ఇంకా నేను కూడా బస్సుకి ఎలాగో 150 రూపాయలు, దాని బదులు ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా పెడితే చక్కగా ఏసీలో ఏ ఇరుకు లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ముఖ్యంగా టైం సేవ్ అవుద్ది అని చెప్పి ఇంకా ఎక్కేసాను అన్నమాట. మనం అయితే ఇప్పుడే సోనాలి దగ్గరికి అయితే వచ్చేసామండి. టైం వచ్చేసి 2:40 అయితే అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ అనమాట, అందుకే కొంచెం ముందే దింపేశాడు క్యాబ్ వాడు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఆ ఇంటికి చెప్పలేదు కదా, ఇది మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది కదండి, అందుకని నేను ఏం చేస్తున్నా అంటే బోర్డర్ దాటకముందే మన ఇండియన్ రూపీస్ని నేపాలీ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ చేసుకుందామని ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చా. అది మీకు కూడా చూపిస్తా చూడండి. అదేంటంటే మెడికల్ స్టోర్ అంట. సో ఇందులో అయితే మనకి 0 కమిషన్తో మన కరెన్సీని అయితే ఎక్స్చేంజ్ చేసి నేపాల్ కరెన్సీలోకి అయితే ఇస్తారు. ఓకేనా, వెళ్ళి తీసేసుకుందాం మనం. నేనైతే వచ్చానండి విజయ మెడికల్ స్టోర్కి. సో నేనైతే మన ఇండియన్ రూపాయల్లో 10,000 రూపాయలను అయితే నేను ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. నాకైతే 16,000 నేపాలీ కరెన్సీ అయితే ఇచ్చారండి. 0% కమిషన్తో అయితే మనకి ఇచ్చారు. అదైతే మంచి విషయం, ఎందుకంటే ఇప్పుడు అంత కరెన్సీ దగ్గర కమిషన్ అయితే తీసుకుంటాం కదా, మనం ప్రో అయితే 0% కమిషన్తో ఇచ్చారనమాట. సో మన అమౌంట్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ నుండి ఇప్పుడు వెళ్ళి బోర్డర్ అయితే క్రాస్ చేసేద్దాం. ఓకేనా, బాయ్ బ్రో. బాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. కరెన్సీ మార్చేసాం, ఇక మిగిలింది బోర్డర్ దాటడం. ఆ సిమ్ ఒకటి తీసుకోవాలండి, అది అటు పక్క దొరుకుతాయి అంటే అడిగాను. నాకైతే మామూలు ఎక్సైట్మెంట్ లేదు. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, దట్టు నేపాల్. చాలా హ్యాపీగానే ఉంది. ఇంకా బార్డర్ క్రాస్ చేసేద్దాం, చూద్దాం అక్కడ ఎలా ఉందో ప్రాసెస్. ఇదిగోండి ఇండో నేపాల్ బార్డర్. ఇది మన ఇండియా, అనుకున్నది నేపాల్. మన ఇండియా బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఇమిగ్రేషన్ అనమాట. వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని నేపాల్లో కలుస్తాం. హలో, సో ఫైనల్లీ ఐ మీన్ నేపాల్ అనమాట. మనం అయితే నేపాల్ దేశంలో అడుగు పెట్టేసాం. చూస్తున్నారు కదా, అదిగోండి ఫ్లాగ్ అయితే ఉంది. మీకు ముందు చెప్పినట్టుగా ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, మామూలుగా లేదు, మాటలు కూడా రావట్లేదు అనమాట. ఇప్పుడు మనం నేపాల్ రావాలంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ అండి. ఏం లేదు, మన దగ్గర కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందన్నమాట. మన ఇండియన్ బార్డర్ క్రాస్ చేసే ముందు వాళ్ళైతే మన ఆధార్ కార్డు అనేది చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. మన దగ్గర ఏదైతే లగేజ్ ఉందో దాన్ని అయితే స్కాన్ చేసుకుంటారనమాట. ఎప్పుడైతే స్కానింగ్ అయిపోద్దో దాని తర్వాత ఒక రిజిస్టర్లో మన ఆధార్ కార్డు తీసుకొని మన పేరు, మన ఊరు ఇవన్నీ అయితే నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకోగానే ఇంకా వెల్కమ్ టు నేపాల్ అని అయితే అంటారండి. అదే ఒకవేళ మీరు ఫ్లైట్లో వచ్చే పని అయితే మీకు కంపల్సరీ పాస్పోర్ట్ అయితే అవసరం అవుద్ది. పాస్పోర్ట్ లేకపోతే ఫ్లైట్లో మీరు నేపాల్కి అయితే రాలేరు అనమాట. ఆధార్ కార్డు ఒకవేళ ఓటర్ ఐడి ఉన్నా సరే మీరు ఆ రోడ్ అయితే ఈజీగా క్రాస్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో నేను ఒక 10 రోజులు అయితే ఇండియాకి బాయ్ చెప్పేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనం ఇప్పుడు నేపాల్లో ఉన్నాం కదా. ఫస్ట్ అయితే సిమ్ కార్డు తీసేసుకుందామండి. ఇదిగో వెనక్కి కనబడుతుంది కదా షాపు, అక్కడ దొరికిద్ది. అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు, నేను అడిగా. సో ఒకసారి అక్కడికి వెళ్ళి అడిగి చూద్దాం. కనబడుతుంది కదా, అందులో సిమ్ కార్డు కూడా ఉంది. సిమ్ కార్డు అవైలబుల్ కానీ లోపలికి వెళ్ళి అడిగేద్దాం ఒకసారి. ఇప్పుడే నా వెనక కనబడుతున్న షాప్లో అయితే సిమ్ అయితే తీసేసుకున్నా అండి. ఇదిగోండి, నాకు వచ్చేసి ఇది 360 రూపీస్ పడింది మన ఇండియన్ కరెన్సీలో. అదే నేపాలీ కరెన్సీలో 560 రూపీస్ అంట.
1 నేపాలీ సారీ 1 ఇండియన్ రూపీ వచ్చేసి నేపాలీ కరెన్సీలో 1.6 రూపీ అండి. ఇకపోతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సిమ్ బెస్ట్ బాగా సిగ్నల్ ఏదో వస్తుంది అని అడిగితే అందరూ ఎన్సెల్ అని చెప్పి రికమెండ్ చేశారనమాట. సో నేను ఎన్సెల్ తీసేసుకున్నా. ఇది వచ్చేసి మనకి 1 వీక్ 7 డేస్ అన్లిమిటెడ్ నెట్ వస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత ఏ షాప్కి వెళ్ళైనా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అంటండి. సో 7 డేస్ అన్లిమిటెడ్ డేటా అనమాట ఎన్సెల్. ఇక్కడ కనపడుతుంది కదా బ్యాక్ సైడ్ ఉంది కదా. సో అక్కడైతే నేను తీసుకున్నా సిమ్ అబ్రాడ్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో. అక్కడే మన నేపాల్ బార్డర్, సో దాని వెనక మన ఇండియన్ బార్డర్. సో ఇప్పుడు మనం ఇటైతే లుంబినీకి వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే లుంబినీ కోసం బస్ కోసం అయితే వెళ్తున్నా అండి. ఇక్కడ లోకల్స్ అయితే ఇక్కడే దొరికిందని అయితే చెప్పారు. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నా. ప్రజెంట్ వచ్చేదారిలో ఇక్కడైతే నాకు ఇది కనపడింది మోమోస్. సో ఒక ప్లేట్ అయితే చెప్పా ఇండియన్ కరెన్సీలో నేపాలీ కరెన్సీలో 140 రూపీస్ అంట. అది మన ఇండియాలో ఎంతనే స్క్రీన్ పైన ఇస్తా చూసేయండి. చూడండి మన మోమోస్ అయితే వచ్చేసినాయి. బాగా ఆకలేస్తుంది. నేను మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. సో తినేసి ఇంకా మన లుంబినీ బస్సు అయితే ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇదే ఇక్కడ లోకల్ బస్సు. ఇది ఎక్కేసి అయితే ఇప్పుడు మనం ఇంకా లుంబినీకి వెళ్ళిపోదాం. లుంబినీ జాతే ఇంకా బస్సు లోపల అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారుగా. ఇంతే కాదండి ఇంకా నిండిపోద్ది చూడండి. అయితే దిగానండి. డైరెక్ట్గా ఉండవంట అక్కడ నుండి బస్సులు. మరి ఇదేదో అదిగో అక్కడ లుంబినీ గేట్ అని అయితే కనపడుతుంది. అక్కడ నుండి ఇంకో బస్సు ఉంటుందంట. సో చేంజ్ అయ్యి ఇప్పుడు ఆ బస్సు ఎక్కి వెళ్ళాలండి ఇప్పుడు నేను. అందుకని దిగేసి అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నా. కనపడుతుంది కదా లుంబినీ గేట్ అని, అదే అక్కడికి బస్సు వస్తుందంట. చూడండి ఇక్కడ కంకులు మనలాగే కలుస్తున్నారు చూడండి. కనపడుతుంది కదా. బహుశా ఈ బస్సేనేమో, అడిగి చూద్దాం ఒకసారి. కాదంట అండి ఇంకా ముందు వస్తుందంట. వెళ్దాం ఇంకా అక్కడికి. పెట్రోల్ బంకులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇక లుంబినీ గేట్ ఇదే చూడండి. నేపాల్లో పెట్రోల్ బంక్ ఇదిగోండి. మరి ఇక్కడ పెట్రోల్ కొరత లేదేమో. ఇప్పుడే నేపాల్ పిల్లలు ఇద్దరు వచ్చి బాయ్ నువ్వు బ్లాగింగ్ చేస్తావు అని అడిగారు. మన ఛానల్ నేమ్ అడిగైతే రాయించుకొని తీసుకెళ్లారు. మీరు కూడా వస్తారా బ్లాగులు అంటే సిగ్గుపడుతున్నారు, రారనుకుంటా. ఇక్కడైతే ఇంకో బస్సు ఉంది. మరి ఇదన్నా పోద్దా లేదా లుంబినీకి. ఇప్పుడు మనం బోర్డర్ క్రాస్ అయిన తర్వాత అక్కడ నుండి లుంబినీ వచ్చేసి 28 కిలోమీటర్ల. బై లుంబినీ జాతే చూస్తున్నారు కదా బస్సు ఏ విధంగా ఉంటుంది. ఇంకా నేపాల్ నుంచి ఇలానే ఉంటాయి లోకల్ బస్సు. సో ఇక్కడైతే మనం దిగేసి లుంబినీలో దిగేసి రూమ్ అయితే తీసుకున్నాం. ఓకేనా? మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడే బస్సు అయితే దిగా వాన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక ఆయన వచ్చి రూమ్ ఉంది బడ్జెట్లోనే దొరుకుద్ది చూస్తారని అడిగారు. సరే ఒకసారి చూసేద్దామని అయితే నేను వెళ్తున్నా. చూద్దాం రూమ్ ఎలా ఉంటుంది. చూడండి ఇదంట రూమ్. इंडिया करेंसी 800 మన రూమ్ అయితే ఇదే అండి. ఇక ఇదే రూమ్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ ఒక బెడ్, ఇక్కడ ఒక బెడ్ అనమాట. అది వచ్చేసి మన బ్యాగు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇదిగండి. ఓకే. ఫస్ట్ మీరు చూసారు కదా, నాకు 800 చెప్పాడండి. ఏది మన ఇండియన్ కరెన్సీలో. నేను ఇక్కడికి వచ్చే ముందు రీసెర్చ్ చేస్తే లుంబినీలో మ్యాక్సిమం 1000 నేపాలీలో అయితే మనకు రూమ్స్ దొరికేస్తాయని ఉంది. ఆ 1000 to 1200 మధ్యలో అయితే రూమ్స్ దొరికేస్తాయి. ఇంకా చీప్ అంటే కష్టం అంట ఇక్కడ లుంబినీలో. నేను ట్రై చేశా, ఎక్కడైతే లేవు. సో ఇదేంటంటే అండి, ఇది మన ఇండియన్సేనంట ఈ హోటల్. పంజాబీ దాబా లాడ్జ్ అండ్ రెస్టారెంట్ అండి. దీనికి రెస్టారెంట్ కూడా ఉంది కింద. తర్వాత సాయంత్రం చూపెడతాను మీకు. ఇంకా నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను కదా, మరి నేను వీడియో తీసేసరికి నేనైతే నాకు 800 చెప్పంగానే నేను ఉన్నానులే భయ్యా నాకు వద్దులే రూమ్ అని చెప్పి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి సరే నువ్వు ఎంత ఇస్తావు చెప్పు అన్నాడు.
నేనన్నా ఇట్లా 1000 నేపాలీలు అయితే ఇస్తాను అని చెప్పన్నా. అంటే ఇక సర్లే మాకు అలియన్స్ కూడా ఏదో ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకుని మొత్తానికి 1100 నేపాలీలో అయితే మొత్తం 1100 నేపాలీకి అయితే మనం ఈ రూమ్ తీసుకున్నామండి. అంటే నేను అదంతా అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇప్పుడైతే నేపాల్లోని లుంబినీకి మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి రూమ్ అయితే తీసేసుకున్నాం. మీరు చూశారు కదా. ఈ రేపు ఏంటంటే ఈ లుంబిని మొత్తం కవర్ చేసేద్దాం. రేపు లుంబిని కవర్ చేసి నైట్కి మళ్ళీ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవాలి. అదేంటనేది నేను ఎక్కడికనేది రేపు వీడియోలో అయితే చెప్తా. ఎందుకు 1100 నేపాలీలు ఇంకా తక్కువకి ట్రై చేయొచ్చు కానీ నేను ట్రై చేద్దామని అనుకున్నా. ఉండవు అని చెప్పారు, బట్ ఒకసారి తిరుగుదాం అన్నా సరే నేను వచ్చేటప్పటికి మీకు ఇందాక చూపించాను కదా ఫుల్ వాన్ అండి. నేను బస్సు దిగాలి వచ్చే టైంకి వాన్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. అప్పటికే చూశారు కదా నా బ్యాగు నేను, అందులో మనం నిన్నటి నుండి జర్నీతో వచ్చాం. సో ఇంకా సర్లే కానివ్వు అని చెప్పి ఇక తీసేసుకున్నా వేరే దారి లేక. వాన్లో ఎక్కడికి పోతే వెళ్ళలేం కదా, అది కూడా చాలా పెద్దగా పడింది. ఇంకేముందండి ఈ వీడియోలో అయితే అంతే. ఇండియాలోని ఢిల్లీలో స్టార్ట్ అయిన వీడియో నేపాల్లోని లుంబినీలో ఎండ్ చేస్తున్నా. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇది మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఇప్పటికే చాలాసార్లు చెప్పేసా కదా. ఏదేమైనా ఫలితం ఏదైనా మన ప్రయత్నాన్ని నమ్ముకుంటే గెలుపు ఏదో ఒక రోజు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుందండి, అందులో అయితే డౌట్ లేదు. సో మనం ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది. నేనైతే చేస్తూనే ఉంటా, ఇంకా మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఎప్పట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి, నాకు చాలా హెల్ప్ అవుద్ది. ఓకేనా? సో నేను మీ గౌతమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నేపాల్. బాయ్ బాయ్. నేపాల్ డే 1 అదిరిపోతే వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఓకే.